అనిల్ గారి మేనకోడలు. నీ పేరేంటి? సుబ్రహ్మణ్యం అనిల్ మామ. మామా అంటూ పిలుస్తుంటే చాలా మంది మామూలు కనెక్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా ఇంటికి నుంచి వచ్చాను మామ. రెడీ రెడీ. హాయ్ ఈరియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎవరు రెడీ చేశారు నిన్ను? మేకప్ వాళ్ళు. డ్రామా జూనియర్స్ కి ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ నిన్ను? ఎట్లా సెలెక్ట్ అయ్యావు అసలు? అది కాదు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మమ్మీ నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది జల్దీ. కెమెరా అంటే భయం లేదా? లేదు, అసలు నాకు భయం కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు భయం? ఎందుకంటే అనిల్ మామ నన్ను కొరలా అంటారు కదా, అందుకన్నా భయం కాదు. అనిల్ మామ మామన్ మీ ఇల్లు ఎక్కడా? మా నాన్నగారి ఇంటి దగ్గరే ఉన్నది. స్కిట్ లో బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మీ ఇల్లు ఎక్కడా? మా అమ్మ కట్టింది. మీ తమ్ముడు ఉన్నాడు కదా, బాన్ కార్తికేయ. ఇప్పుడు ఏజ్ ఎంత తమ్ముడికి? 11 months. మరి నీ ఏజ్ ఎంత? 59 months. నీ వయసు ఎంత ఇప్పుడు? 5 years. 15 అంటే వింటారా మరి? మర్చిపోయి. ఇప్పుడు అనిల్ గారికి మేనకోడలు అయిపోయావు, రోజా గారికి చెల్లెలు అయిపోయావు, సుధీర్ కి ఫ్రెండ్ అయిపోయావు. అంకుల్ నీకు సుధీర్ అంకుల్ కి మ్యాజిక్ వచ్చు కదా, నాకు నేర్పిస్తావు మరి? ఏ చేతుంది? ఈ చేతిలో ఉంది. లేదు. ఏం చేసావు? మ్యాజిక్. ఇప్పుడు మనం స్కిట్స్ లో కొన్ని మాట్లాడుకుందాం. నీకు గుర్తున్నవేంటి కొన్ని చెప్పు. శృతి, నీకు రోజా అంటే తెలుసా? నాకు తెలియదు. ఏ కాదు, రాత్రి వచ్చే జాబ్లం లాగా అందంగా ఉండేది. చుక్కలపతిలా ఉంటారు చందమామ, నా గుండెల్లా ఉంటారు మా అనిల్ మామ. మరి నెక్స్ట్ చిరంజీవి గారి సినిమాలో చూడొచ్చా నిన్ను? చిరుగారు చెట్టుకెళ్ళిండు. అసలు చిరు గారు ఎవరో తెలుసా నీకు? చిరుగారు మెగాస్టార్ చిరుగారు. కెమెరా రెడీయా? మైక్ రెడీయా? ఓకే మేడం. ఇంటర్వ్యూ చేద్దామా మరి? చేద్దాం. రెడీయా మరి? రెడీ. మరి రెడీ అని చెప్పు. రెడీ. ఈ రోజు మాత్రం నిజంగా ఒక సరదా గెస్ట్ అనే చెప్పొచ్చు. డ్రామా జూనియర్స్ చూసిన ప్రతి ఒక్కరికి ఒక పటాక బాగా నచ్చేస్తుంది. ఈజ్ నన్ అదర్ దాన్ ఈరియా సుబ్రహ్మణ్యం. డ్రామా జూనియర్స్ గద్దా, ఈరియా సుబ్రహ్మణ్యం అద్దా. అనిల్ గారి మేనకోడలు. నీ పేరేంటి? ఈరియా సుబ్రహ్మణ్యం అనిల్ మామ. మామన్ మామా అంటూ పిలుస్తుంటే చాలా మంది మామూలు కనెక్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చావమ్మా? మా ఇంటికి నుంచి వచ్చాను మామ. హాయ్ ఈరియా, అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు బాగున్నావు, మంచి కాస్ట్యూమ్, మంచిగా మేకప్ వేసుకున్నావు. థ్యాంక్ యూ అక్క. ఎవరు రెడీ చేశారు నిన్ను? మేకప్ వాళ్ళు. కాస్ట్యూమ్స్ అంతా మొత్తం మమ్మీ కొంటుందా, డాడీ కొంటారా? లే ఇవన్నీ కుట్టించాను మమ్మీ. మమ్మీ కుట్టించిందా? మరి స్కిట్స్ లో అంతా డాడీని హైలైట్ చేస్తావు కదా మరి నువ్వు. మరి స్కిట్స్ లో కాస్ట్యూమ్స్ మమ్మీ కుట్టించిందా, డాడీ తీసుకొచ్చారా? వాళ్ళే కుట్టించేస్తారు. వాళ్ళే కుట్టించేస్తారు. ఓకే. సెట్స్ కి ఎవరు తీసుకెళ్తారు నిన్ను? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మమ్మీ డాడీ తీసుకెళ్ళిపోతాను నేను. అంతేనా? ఓకే. కాదు, ఈరియా సుబ్రహ్మణ్యం అని ఉంది కదా, పేరు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మాకు. మీనింగ్ ఏంటి, అర్థం తెలుసా నీకు? నీ పేరు అర్థం తెలుసా? తెలుసు. ఏంటి? ఈరియా సుబ్రహ్మణ్యం పవర్ఫుల్ అండ్ ఈరియా సుబ్రహ్మణ్యం అమ్మవారు. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? యూకేజీ. ఎల్కేజీ అయిపోయి యూకేజీకి వచ్చేస్తున్నా. ఎల్కేజీ అయిపోయి యూకేజీకి వచ్చావు. ఓకే. అసలు ఇక్కడికి డ్రామా జూనియర్స్ కి ఎవరు తీసుకొచ్చారు ఫస్ట్ నిన్ను ఆడిషన్ కి? మమ్మీ. ఎట్లా సెలెక్ట్ అయ్యావు అసలు? మమ్మీ నీకు చెప్పిందా? ఫస్ట్ ఆడిషన్స్ చేస్తారు కదా అందరినీ. అది కాదు, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మమ్మీ నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది జల్దీ. అంతేనా? ఓకే. వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, మమ్మీకి ఫోన్ చేస్తారు. మరి ఇక్కడ డైలాగ్స్ చెప్తున్నారు కదా, రాసిస్తున్నారు కదా, ఇన్ని డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు నువ్వు? నాకు మమ్మీ నేర్పిస్తారు, సార్ వాళ్ళు నేర్పిస్తారు, అందుకని అన్ని గుర్తుంటాయి. ఓకే. ఇష్టమా నీకు? కెమెరా అంటే భయం లేదా? కెమెరా రికార్డ్ అవుతుంది, లైట్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, మరి మాట్లాడడం భయం వేస్తుంది కదా చిన్న పిల్లలకి. లేదు, అసలు నాకు భయం కూడా అవ్వదు. ఎందుకు అవ్వదు భయం? ఎందుకంటే అనిల్ మామ నన్ను కొరలా అంటారు కదా, అందుకన్నా భయం కాదు. ఫస్ట్ సెట్ లో కోడలు కాదు కదా నువ్వు,
అప్పుడు నువ్వు స్కిట్ బాగా చేయాలి కదా, బాగా చేసిన తర్వాత నువ్వు కోడలు అయ్యావు కదా. ఫస్ట్ డే డ్రామా జూనియర్ స్కిట్ చేస్తున్నప్పుడు ఏమైనా భయం అనిపించిందా? లైట్స్ ఆన్ చేయడం, యాక్షన్ అని చెప్పడం, ఏమైనా భయం అనిపించిందా? అస్సలు అవ్వలేదురా. అస్సలు ఏసీ అయితే చలి పెట్టింది నాకు. ఏసీ వేస్తే చలి పెట్టింది నీకు. ఓకే, మీ ఇల్లు ఎక్కడా? మా నాన్న కట్టించిన దగ్గరే ఉన్నది. స్కిట్ లో బయటకు వచ్చిన తర్వాత మామూలుగా మీ ఇల్లు ఎక్కడా? మా అమ్మ కట్టించింది. మరి స్కిట్ లో మీ నాన్న కట్టించాడని చెప్పు. ఇంటర్వ్యూలో మీ మమ్మీ కట్టించిందని చెప్తున్నావా? సరే, ఎక్కడ కట్టించింది మీ మమ్మీ? దూరం మా డాడీ ఆఫీస్ దగ్గర. మీ డాడీ ఆఫీస్ ఎక్కడ? కొంచెం ముందుకెళ్తే వస్తుంది. కొంచెం ముందుకెళ్తే వస్తుందా? సరే, మార్నింగ్ నువ్వు ఎన్నింటికి లేస్తావు? 7:30 అయి. 7:30. మరి షూటింగ్ ఉన్నప్పుడు ఎన్నింటికి లేస్తావు? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు 3కి లే, 4కి లే, 4కి లే, 5కి లే అని చెప్తారు. మరి అప్పుడు లేస్తావా? నిద్ర వస్తుంది కదా మరి. లేస్తా. మమ్మీ లేపితే లేస్తే, డాడీ లేపితే అస్సలు లేవా. ఎందుకు? డాడీ తీస్తారు కదా. లేవాలని తిడతాడా? ఓకే, సరే. మమ్మీ అయితే లేపేస్తుందా నేను మార్నింగే? ఓకే, మరి మార్నింగ్ టిఫిన్ ఏమి ఇష్టం నీకు? ఏం తింటావు ఇష్టంగా? ఇడ్లీ, దోశ, వడపావ్ అన్ని తింటా. ఇడ్లీ, దోశ, వడపావ్ అన్ని తింటావు. మీ తమ్ముడు ఉన్నాడు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో పెడుతున్నావు. తమ్ముడు పేరేంటి? ఇబాన్ కార్తికేయ. ఇబాన్ కార్తికేయ. ఇప్పుడు ఏజ్ ఎంత తమ్ముడికి? 11 months. 11 months. ఓ సూపర్. మరి నీ ఏజ్ ఎంత? 9 years months. 9 years months. ఇదేంట్రా నీ వయసు ఎంత ఇప్పుడు? 5 years. 5 years. 15 అంటావేంట్రా మరి? మరి రేపు స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, ఇలా ప్రతిసారి షూటింగ్ వస్తే ఎట్లా? నువ్వు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. డాక్టరా?